నాగర్ కర్నూలు జిల్లా తడకల తండాలో అద్భుతం చోటు చేసుకుంది. గ్రౌచౌడేశ్వరి అమ్మవారు రోజు రోజుకు పెరుగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. శతాబ్దాల క్రితం అమ్మవారు గ్రామస్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా రాతిశిలగా వెలిశారు. అప్పటినుంచి గ్రామస్తులు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జ్యోతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అమ్మవారి జ్యోతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మాఘ పౌర్ణమి రోజున భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి నిప్పుల గుండంలో నడిచి మొక్కులు చెల్లించుకున్నారు. బెల్లం, గోధుమ పిండి, నెయ్యితో చేసిన జ్యోతులను తలపై పెట్టుకుని అమ్మవారి పాటలకు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లి బోడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శతాబ్దాల క్రితం అమ్మవారు రాతిశిలగా వెలిశారని, అప్పట్లో అమ్మవారిని దర్శించుకోవాలంటే కిందికి చూసేవాళ్లమని, కానీ కాలానుగుణంగా అమ్మవారి విగ్రహం పెరుగుతూ వచ్చిందని భక్తులు తెలిపారు. అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈశ్వరుడు ఈ యొక్క గుండు మీద ఎక్కి రాక్షసులతో యుద్ధం చేయలేక అలసి చెమట తీసి వేస్తే అమ్మవారు బండ పగిలి ఉద్భవించిందని, పెడపెడ అర్పటాలచే పిడుగురాలిన రీతి ఉరిమి చట్టు బండల చౌడు ఉద్భవించే, ఇది ఏమి వింతయని ఈశ్వరుడు ఉరికంగా అభయహస్తమున ఆనతిచ్చే, గడగడన వణికించి కనుగుడ్లు మిట్టించి మించి పటాటోపులై నిల్వలించే, ఆడ పుట్టుబడి పుట్టితివో అసురుల సంహరిస్తువో అక్కవీర చౌడేశ్వరిని ఆనాడు మా పెద్దలు కూడిండ్రు. కొలిచిన వారికి కొంగు భాగంగారమై స్వయంభూ చింతలపల్లి చౌడేశ్వర మాత అమ్మవారికి ఏంటంటే నాడు చింతల పల్లె పడమట, చింతలపల్లికి పల్లె పడమట, ఈ పడమటన అమ్మవారు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు తడకలవర తాండాని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇక్కడ అమ్మవారిని మొక్కుకోవడం, పెళ్లిళ్ళు పేరంటాలు చేయడం వాళ్ళకు ఆనవాయితీగా వస్తుంది. మిగతా వాళ్ళు కూడా చుట్టుపక్కల గ్రామాల వాడు వస్తున్నారు. వాళ్ళు కూడా దర్శనం చేసుకొని అమ్మవారు చేసుకొని మా తోటవీర క్షేత్రులు, మా పెంట్లవెల్లి గ్రామ సభ్యులందరం కలిసి దాదాపు 180-200 మంది సభ్యులందరం కలిసి ఇక్కడ జరుపుకోవడం జరిగింది. 5 ఏళ్ళకు ఒకసారి జ్యోతి ఉత్సవాలు చేయడం, ఇది 2వసారి మేము చేయడం. ఆ 2వసారి కూడా మంచిగా జయప్రదంగా జరిపినందుకు మా పూర్వీకులు, మా పెద్ద మనుషులు అందరు దయాదాక్షిణాలతో అందరి మన్నాలతో సంతోషంగా జరుపుకుంటున్నాం. పూర్వం దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగే సమయంలో ఈశ్వరుడు యుద్ధం చేయలేక అలసి చెమట చుక్క తీసివేస్తే బండ పగిలి అమ్మవారు ఉద్భవించిందని భక్తులు చెబుతున్నారు. ఆలయం లేకపోవడంతో రాతిశిలగా వెలిసిన అమ్మవారిని కొలిచేవారు. అయితే అమ్మవారు కలలో కనబడి ధూపదీప నైవేద్యాలకు నోచుకోవడం లేదని, పెంట్లవెల్లిలో ప్రతిష్ఠించి పూజించాలని కోరినట్టు చరిత్ర చెబుతోంది. అయితే అమ్మవారి రూపంలో ఎలా ఉంటుందో తెలియకపోవడంతో భక్తులు అమ్మవారిని పూజించారు. గోపాలపురం గ్రామంలో ఓ వ్యవసాయ పొలంలో పుట్టలో విగ్రహం ఉంటుందని, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి నిత్య పూజలు చేయాలని అమ్మవారు భక్తులకు చెప్పినట్టు చరిత్ర ఉందని స్థానికులు తెలిపారు.